దేవుడు భూమి మీద మనందరికీ నీవు వాటిని సృష్టించాడు. అవి లేకపోతే మనకి మనుగడ ఉండదు. ఈ భూమి మీద జీవరాశులు లేకపోతే మనం తినడానికి ఆహారము ఉండదు. ఏమంటే కోడులు తింటున్నావు కానీ కోళ్ళు మరలా పుడుతున్నాయి లేవా? మేకలు తింటున్నావు, మేకలు ఏమవుతున్నాయి? పుడుతున్నాయి. ఆహార ధాన్యాలు తింటున్నావు, మరలా ఆహార ధాన్యం పండుతుంది. కూరగాయలు తింటున్నావు, మరలా కొత్తవి. మీ భూమి మీద మీరు తింటున్నవన్నీ కొత్తవే. ఎవరండి కొత్తవి ఇస్తున్నారు? భక్తుడే రాయించాడు చూడండి అక్కడ. నీవు నోటిని విడిచి తన ఊపిరిని తన మాటని విడవగా భూమి మీద ఉన్న జీవరాశులన్నీ సృజింపబడుతున్నాయట. మనిషికి మేలుకరమైనవన్నీ సృజింపబడుతున్నాయట. అట్లు నీవు భూమి ఉన్న ఉపరితలానంతటిని, భూమిని అంతటిని దేవుడు ఏం చేస్తున్నాడట? ప్రతిరోజు ఫ్రెష్ ఐటమ్స్ అండి, ప్రతిరోజు ఫ్రెష్ గాలి, ప్రతిరోజు ఫ్రెష్ వాటర్, ప్రతిరోజు ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ధాన్యాలు, గోధుమలు, ప్రతిదీ ఫ్రెష్ ఏనండి.